బిఎస్ఎన్ఎల్ మన రేపటి కోసం ఎప్పుడైతే కలికి మూవ్ వచ్చిందో అప్పటి నుంచి మనకి రేపటి కోసం అనే మాట అయితే చాలా ట్రెండ్ అయితే అయిపోయింది. ఫస్ట్ మనం ఈ వీడియోలో బిఎస్ఎన్ఎల్లో 5G ఎప్పుడు వస్తుంది, అలాగే 5G వస్తే మనకి బిఎస్ఎన్ఎల్లో ఈ రేట్లు ఏ ఉంటాయా అని దీనికోసం అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఫస్ట్ మనం 4G ఫోన్స్ వాడే వాళ్ళ కోసం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి 4G ఫోన్స్ వాడే వాళ్ళకి జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియాతో కంపేర్ చేస్తే 100% బిఎస్ఎన్ఎల్ ద బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అయితే ప్రతి చోట మన ఇండియాలో ప్రతి చోటకి 4G నెట్వర్క్ని అయితే అవైలబుల్కి అయితే తీసుకొచ్చింది. ఒకవేళ మీరు 4G ఫోన్స్ వాడుతున్నట్లయితే, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా మీరు వాడుతున్నట్లయితే ఇమీడియట్గా మీరైతే బిఎస్ఎన్ఎల్కి అయితే పోర్ట్ పెట్టుకోండి, ఆలోచించకుండా. ఎందుకంటే మనకి సిగ్నల్ అయితే అన్ని చోట్ల అవైలబుల్గా ఉంది. అలాగే ప్రైజెస్ చూసుకుంటే మనకి చాలా తక్కువ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు 4G ఫోన్ వాడుతున్నట్లయితే మీరు యూజ్ చేసే సిమ్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ అయితే ఇమీడియట్గా మీరైతే ఇవి సిమ్ముల నుంచి బిఎస్ఎన్ఎల్కి అయితే పోర్ట్ పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా, జియోలో మనకి 4G వాడే వాళ్ళు ఒక 2GB డేటాని రీఛార్జ్ చేయించుకోవాలంటే 350 పెట్టాలి. అదే మనకి బిఎస్ఎన్ఎల్లో చూసుకుంటే మనకి 200 నుంచి 250 మధ్యలోనే 2GB డేటా వస్తుంది. ఇక్కడ మనకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అలాంటప్పుడు మనం ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ సిమ్ ఎందుకు వాడాలి? బట్ మనం 100 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి చేసుకునే బదులు ఒకవేళ బిఎస్ఎన్ఎల్కి మనం పోర్ట్ పెట్టుకుంటే మనకి ఇంకొక 100 రూపాయలు చాలా సేవ్ అయితే అవుతాయి. 4G యూజ్ చేసినట్లయితే మీరు ఇమీడియట్గా బిఎస్ఎన్ఎల్కి అయితే పోర్ట్ పెట్టుకొని వచ్చేయండి, మీకు చాలా తక్కువ ప్రైస్లో. ఇక నెక్స్ట్ మనం 5G కోసం మాట్లాడుకుందాం. అసలు మనకి బిఎస్ఎన్ఎల్లో 5G ఎప్పుడు వస్తుంది? ఇది చాలా క్వశ్చన్ మార్క్ అయితే అయిపోయింది. చాలామంది ఏంటంటే ఈ 2024 ఎండింగ్ కల్లా మనకి 5G నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్ వస్తుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. 5G సిమ్స్ రాగానే చాలామంది ఆనందపడ్డారు. బట్ మాకు బిఎస్ఎన్ఎల్లో 5G వస్తే ఇక తక్కువ ప్రైస్లోనే మేము 5Gని యూజ్ చేసుకోవచ్చు అని చాలామంది అయితే ఆశపడ్డారు. కానీ ఆశ నిరాశ అయితే అయిపోయింది. మనకి బిఎస్ఎన్ఎల్లో 5G అనేది 2025 ఎండింగ్లో అయితే మనం చూడబోతున్నట్లయితే తెలిసింది. 2024లో రాదంట, బట్ 2025లో ఎండింగ్లో మనం బిఎస్ఎన్ఎల్లో 5G అయితే చూడబోతున్నట్లు తెలుస్తుంది. బట్ మనకి దాదాపు ఇంకా చాలా టైం అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు ఒకవేళ మనకి బిఎస్ఎన్ఎల్లో 5G వస్తే మనకి ఈ రేట్లో ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్న మనకి చాలా తక్కువ ప్రైజ్లు అయితే ఉన్నాయి 4G నెట్వర్క్తో. ఈ ప్రైజ్లో మనకి బిఎస్ఎన్ఎల్లో 5G వస్తే మనకి ఈ రేట్లో ఖచ్చితంగా ఉంటాయి అంటే ఇది క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి బిఎస్ఎన్ఎల్లో 5G రావాలంటే 5G బ్యాండ్స్ని కొనాలి. ఆ 5G బ్యాండ్స్ని కొనాలంటే వాళ్ళకి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుని బట్ ఖచ్చితంగా మన మీద కొంచెమైనా తీరుస్తారు. బట్ ఈ ప్రైజ్లు అయితే ఉండవని నేను చెప్తాను. ఎందుకంటే ఒకసారి మీరు ఆలోచించండి, మనకి బిఎస్ఎన్ఎల్ అనగానే చాలామంది గవర్నమెంట్ అనుకుంటున్నారు. బట్ ఓకే, కాకపోతే ఈ గవర్నమెంట్ అయినా మన మీద ఖచ్చితంగా ఛార్జెస్ అయితే వేస్తుంది. వాళ్ళు కొనే 5G బ్యాండ్స్ని మన మీద అయితే తీర్చుకుంటారు. దాంట్లో కొంచెమైనా రికవర్ అయ్యేటట్టు అయితే చూసుకుంటారు. ప్రైజులు అయితే ఖచ్చితంగా పెరుగుతాయి. బట్ మీరైతే ఈ ప్రైజులు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయకండి. 5G బ్యాండ్స్ కావాలంటే కోట్లు, 100 కోట్లు పెట్టి కొనాలి. ఆ 100 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు సొంతంగా పెట్టాలంటే కుదరదు. బట్ ఆ ప్రైజ్ అయితే మన మీద పడేటట్లు చూస్తారు. అప్పుడు మనకి ఒక 20 అన్నా, 30 అన్నా, 40 అయినా పెంచవచ్చు. ఇప్పుడు మనకి ఎయిర్టెల్, జియో, వోడాఫోన్, ఐడియా చేసుకుంటే 50 రూపాయలు పెంచారు. కానీ అప్పుడు ఒక 20-30 అయినా బిఎస్ఎన్ఎల్ అయితే పెంచవచ్చు. ఖచ్చితంగా పెంచే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక 20-30 రూపాయలు అయితే ఖచ్చితంగా పెంచే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ చెప్పలేము ఎంత పెంచుతారో. ఇప్పుడైతే మనకి 4G ఉంది కాబట్టి బిఎస్ఎన్ఎల్లో మనకి తక్కువ ప్రైజులు అయితే ఉన్నాయి. కాకపోతే 5G వచ్చినప్పుడు అక్కడ 5G బ్యాండ్స్ ఉంటాయి. 5G బ్యాండ్స్ని అయితే కొనాలి, 5G టవర్లు అయితే పెట్టాలి. బట్ ఇవి చాలా కోట్లలో అయ్యే ఖర్చు. ఇదైతే మనకి మామూలుగా మనకి లక్షల్లో అయ్యే ఖర్చు కాదు. 100 కోట్లు, 1000 కోట్లు కూడా అవ్వచ్చు. బట్ చూడాలి. ఈ 5G అనేది మనకి 2025 ఎండింగ్లో అయితే మనకి బిఎస్ఎన్ఎల్ నుంచి 5G అయితే వస్తుంది. చాలామంది నేను రీసెంట్గా ఒక 2 వీడియోలు ఏం చేశాను, బిఎస్ఎన్ఎల్లో ప్రైజ్ని కంపేర్ చేసి ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియాతో బిఎస్ఎన్ఎల్ కంపేర్ చేశాను. అలాగే బిఎస్ఎన్ఎల్లో మనకి మైనస్ ఏంటో చెప్పాను. ఆ మైనస్ ఏంటి ఇప్పుడు మీకు చెప్తాను. ఈ వీడియోలు చేస్తే చాలామంది కామెంట్ సెక్షన్లో ఏమని పెట్టారంటే, బట్ మీరు బిఎస్ఎన్ఎల్ తక్కువ చేస్తున్నారు చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో పెట్టారు. నేను చెప్పింది అయితే నిజం, మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎయిర్టెల్, జియో మనకి 5G ప్రొవైడ్ చేస్తున్నాయి. మనం 5G అన్లిమిటెడ్ యూస్ చేయాలంటే ఇవి రెండే మనకి ఆల్టర్నేటివ్ అయితే మనకి ఏం లేవు. వోడాఫోన్, ఐడియా కూడా మనకి 5G లేదు అందులో కూడా. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కూడా 5G లేదు. ఒక 5G ఫోన్ వాడే వ్యక్తి బట్ ఒక డైలీ ఒక 2GB వాడాలంటే కుదరదు. ఇప్పుడైతే అలవాటు పడిపోయాడు. బట్ మనకి జియో, ఎయిర్టెల్ ఫస్ట్ నుంచి తీసుకొచ్చాయి. మనకి 5G ఎప్పుడు తీసుకొచ్చాయి, అప్పటి నుంచి మనకి అన్లిమిటెడ్ పెట్టాయి. బట్ సాధారణంగా 5G ఫోన్స్ వాడేవాళ్ళు రోజుకు ఒక 5GB నుంచి 10GB వాడతారు. కొంతమంది అంతకంటే ఎక్కువ కూడా వాడేవాళ్ళు ఉంటారు. బట్ ఇంత వాడేవాళ్ళు మనకి బిఎస్ఎన్ఎల్లో 2GB వాడాలంటే బట్ చాలా కష్టం అని చెప్పొచ్చు. బట్ నేను కూడా వాడుతున్నాను. ఇప్పుడంటే జియో 5G అయితే వాడుతున్నాను. ఈ జియోలో నేనైతే దాదాపు వీడియోలు అప్లోడ్ చేయాలన్నా నాకు ఇదే యూజ్ అవుతుంది.
మా ఇంట్లో ఉండే నెట్ అయితే అప్లోడ్ స్పీడ్ అంతా పర్ఫెక్ట్గా అయితే ఉండదు. 1 MBPS ఏమో ఉంటుంది, 1 MBPS 2 MBPS ఇంతకంటే ఎక్కువ అయితే రాదు. బట్ నాకు జియోలో అప్లోడ్ స్పీడ్ చూసుకుంటే నాకు 15 నుంచి 20 MBPS మధ్యలో అయితే వస్తుంది. నేను ఒక 10 minutes వీడియోని అప్లోడ్ చేయాలంటే వైఫై యూస్ చేసి 10 minutes వీడియో అంటే దాదాపు ఒక 3 GB అయితే ఉంటుంది 4Kలో. బట్ దాన్ని నేను అప్లోడ్ చేయాలంటే నాకు 1 MBPS మధ్యలో అయితే ఉంటుంది. నాకు దాదాపు ఒక గంట టైం అయితే పడుతుంది. అదే నేను నా ఫోన్లో నా జియో సిమ్లో నేను వైఫై కనెక్ట్ చేసి కంప్యూటర్కి నేను అప్లోడ్ చేశాను అనుకో, నాకు దాదాపు 15 నుంచి 20 MBPS మధ్యలో స్పీడ్ అయితే వస్తుంది. నాకు జస్ట్ ఒక 10 to 15 minutesలోనే వీడియో అనేది అప్లోడ్ అయితే అయిపోతుంది. బట్ చూడవచ్చు డిఫరెన్స్ అయితే ఇక్కడ నాకైతే 45 minutes అయితే సేవ్ అయితే అవుతుంది నా వైఫైతోనే. నా వైఫై కంటే ఈ జియోలో అప్లోడ్ స్పీడ్ అయితే చాలా ఫాస్ట్గా అయితే ఉంది. బట్ నేను సడన్గా ఇప్పుడు బిఎస్ఎన్ఎల్లోకి వెళ్ళాను అనుకోండి, బట్ నాకైతే బిఎస్ఎన్ఎల్ వచ్చే 2 GB డేటా అప్లోడ్ స్పీడ్కి ఏమాత్రం సరిపోదు. బట్ చాలామంది అయితే వాళ్ళ రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు సిమ్ వాడే వాళ్ళు ఓన్లీ ఫోన్లకే వాడరు, వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ల్యాప్టాప్స్ కానీ రిమైనింగ్ చాలా అయితే యూజ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఫోన్ అనేది మనకి పక్కనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు ల్యాప్టాప్కి డేటా కార్డ్స్ పెట్టి మనం యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, జస్ట్ మన మొబైల్ ఉంటే వైఫై కనెక్ట్ చేసి 5G నెట్వర్క్ అన్లిమిటెడ్ కాబట్టి మనం ల్యాప్టాప్లో కూడా ఎంత అంటే అంత యూజ్ చేసుకోవచ్చు. బయటకు వెళ్ళినప్పుడు చాలా హెల్ప్ అయితే అవుతుంది 5G నెట్వర్క్ అనేది. మనకి ల్యాప్టాప్లో లేకపోయినా మొబైల్లో ఉంటుంది కాబట్టి అన్లిమిటెడ్ డేటా వస్తుంది, మనం ఎంతైనా వాడుకోవచ్చు. 5G కాకుండా రిమైనింగ్ 4G నెట్వర్క్ వాడే వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. నేనే చెప్తాను, 4G నెట్వర్క్లో మీరు వాడుతున్నప్పుడు ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ వాడే బదులు బిఎస్ఎన్ఎల్కి వెళ్ళండి. అక్కడ తక్కువ ప్రైస్కి అయితే వస్తాయి బట్ మనకి ప్లాన్స్ అనేటివి. బట్ ఇక్కడ మనకి 4G ఫోన్స్ వాడేవాళ్ళు 4G నెట్వర్క్లోనే ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఎక్కువ రీఛార్జ్లు పెట్టుకొని ఇంటర్నెట్ యూజ్ చేసే బదులు బిఎస్ఎన్ఎల్కి వెళ్తే చాలా తక్కువ ప్రైస్లో అయితే ఉంటాయి. అక్కడ కూడా సిగ్నల్ బాగుంటుందని నేను చెప్తున్నాను, ఫస్ట్ కూడా చెప్పాను. మనకి 5G వచ్చినప్పుడు కావాలనుకుంటే మీరు 5G ఫోన్స్ తీసుకొని షిఫ్ట్ అయితే అవ్వచ్చు బిఎస్ఎన్ఎల్ కూడా. బట్ మనకి ఇంకొక 1.5 year దాకా పట్టొచ్చు బిఎస్ఎన్ఎల్లో 5G రావాలంటే. అప్పటి వరకు వెయిట్ చేయాలి. అప్పుడైతే చూడాలి ప్రైజులు ఎంత పెడతారు. ఇప్పుడు 4G ఉంది కాబట్టి తక్కువ పెట్టారు, 5G ఉంటే ఇంకొంచెం పెంచొచ్చు, పెంచకపోవచ్చు చెప్పలేము, అది మనకి గ్యారంటీగా. బట్ చూడాలి, అది వచ్చాకే మనకి తెలుస్తుంది. ఇంకొక 1.5 year అయితే మనం వెయిట్ చేయాలి బిఎస్ఎన్ఎల్ 5G రావాలంటే. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. బిఎస్ఎన్ఎల్ మన రేపటి కోసం